నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హాజీపూర్ కేసులో నేటి నుంచి తుది వాదనలు. మధ్యాహ్నం తర్వాత ప్రారంభమయ్యే అవకాశం. జేఎన్యూ హింసాత్మక ఘటనలపై కేంద్రం ఆరా. చర్చలు జరపాలని లెఫ్టినెంట్ గవర్నర్కు సూచన. వైమానిక స్థావరం ఖర్చులు చెల్లించే వరకు తగ్గేది లేదు. ఇరాక్ పార్లమెంట్ తీర్మానంపై మండిపడ్డ ట్రంప్. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. 600 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్. ఆరు బంతుల్లో 6 సిక్స్లు. లియో కార్టర్ రికార్డ్. న్యూజిలాండ్ సూపర్ స్మాష్ లో నార్థన్ నైట్స్ పై ఘనత. తాజా అంశం చూస్తున్నాం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు స్టాక్ మార్కెట్ నిపుణులు సతీష్ కంతేటి గారు అడిగి తెలుసుకుందాం. సతీష్ గారు, స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగడానికి గల ప్రధాన కారణాలేంటి? అంటే మిడిల్ ఈస్ట్ లో ఉన్న టెన్షన్ వల్ల చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. చమురు ధరలు గణనీయంగా పెరిగితే మన దేశ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే అంతంత మాత్రంగా ఉంది కాబట్టి చమురు ధరలు కంటిన్యూస్ గా ఇలాగే పెరిగితే కనుక నెగిటివ్ గా ఎఫెక్ట్ అవుతుందని మార్కెట్ లో సెల్లింగ్ చూస్తున్నాం. ఎస్పెషలీ చమురు ధర ఆధారిత కంట్రీస్, అంటే దాని మీద డిపెండెంట్ అయిన కంట్రీస్ లో కొద్దిగా ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. ఇండియా ఈ ఇంపోర్టింగ్ కంట్రీస్ లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపోర్టింగ్ కంట్రీస్ కాబట్టి భారతదేశం మీద ఈ భారం కొద్దిగా ఎక్కువ నెగిటివ్ గా పడేటట్టుంది. అది మార్కెట్ లో నెగిటివ్ గా రియాక్ట్ అవడానికి ప్రధాన కారణం. ధన్యవాదాలు సతీష్ గారు. ఆదిలాబాద్ బోర్డులో విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఉపాధ్యాయుడిపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బోధ్ గిరిజన ఆశ్రమ పాఠశాల ఇన్ఛార్జ్ వార్డెన్ వసంతరావు లైంగికంగా వేధిస్తున్నాడంటూ విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాజీపూర్ బాలికల హత్య కేసుల్లో ఇవాళ్టి నుంచి తుది వాదనలు జరగనున్నాయి. సాక్షుల వాంగ్మూలాల ప్రక్రియ పూర్తి కావడంతో తుది వాదనలకు సిద్దం కావాలని ఈ నెల 3న న్యాయస్థానం ఆదేశించింది. నల్గొండలోని పోక్సో కోర్టులో వాదనలు జరగనున్నాయి. 3 బాలికల హత్య కేసుల్లో నిందితుడు మర్రి శ్రీనివాసరెడ్డిని గతేడాది ఏప్రిల్ 27న అరెస్ట్ చేశారు. 3 విద్యార్థినుల హత్య కేసుల్లో 101 మంది సాక్షుల వాంగ్మూలాల్ని పోలీసులు తీసుకున్నారు. శ్రీనివాసరెడ్డి తరపున సాక్షులను ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించగా తన తల్లిదండ్రుల్ని తీసుకురావాలని నిందితుడు కోరాడు. కానీ వారి చిరునామా తెలియకపోవడంతో సమన్లు జారీ చేయలేకపోయారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. జయప్రకాష్, చెప్పండి, ఈ రోజు జరగనున్న వాదనలకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఈ వాదనలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. నల్గొండ మొదటి అదనపు సెషన్స్ కోర్టులోని పోక్సో చట్టం కోర్టులో వాదనలు ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పటివరకు సాక్షుల వాంగ్మూలాలని నిందితుడికి వినిపించి నిందితుడి అభిప్రాయాన్ని నమోదు చేశారు. నిందితుడి తరఫున కూడా ఎవరు సాక్షులు లేకపోవడంతో ఆయన తరఫు న్యాయవాది సాక్షులు ఎవరు లేరని చెప్పడంతో
ఈ నెల 3న న్యాయమూర్తి తుది వాదనలు ప్రారంభించాలని ఆదేశించారు. అందులో భాగంగా ఇవాళ నుంచి తుది వాదనలు జరగనున్నాయి. హాజీపూర్ వరుస హత్యల్లో నిందితుడు మర్రి శ్రీనివాసరెడ్డిని గతేడాది ఏప్రిల్ 27న అదుపులో తీసుకుని విచారించారు. కస్టడీలో తీసుకుని విచారించడంతో 3 బాలికల హత్య దంతాలు వెలుగు చూశాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిందితుడిని నల్గొండ కోర్టు తీసుకొచ్చి విచారణ నిర్వహిస్తున్నారు. నిందితుల తరఫున లాయర్లు ఎవరు ముందుకు రాకపోవడంతో కోర్టే ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేసింది. ఆయన తరఫున న్యాయవాదులు కూడా ఇవాళ నుంచి తుది వాదనలు వినిపించనున్నారు. కొద్ది రోజుల పాటు ఈ వాదనలు కొనసాగనున్నాయి. ఈ వాదనలు కొనసాగిన అనంతరమే తీర్పు వెలువడనుంది. అయితే కోర్టు ఎదుట కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయితే మర్రి శ్రీనివాసరెడ్డిని ఈ రోజు కోర్టుకు తీసుకొస్తారా లేదని తెలియాల్సి ఉంది. అయితే ఈ ఇరుపక్షాల న్యాయవాదులు మాత్రం వాదనలు కొనసాగించనున్నారు. జాహ్నవి, ధన్యవాదాలు జయప్రకాష్. వరంగల్ శివారు మణికొండలో నెలకొల్పిన సైయంట్ టెక్ మహీంద్రా సంస్థలు నిర్మించిన ప్రాంగణాలను పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు మంగళవారం ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతేడాది అక్టోబర్లోనే కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉండగా రద్దయింది. ఈ సంస్థ ప్రారంభం తర్వాత సాఫ్ట్వేర్, పొరుగు సేవల ద్వారా సుమారు 1000 మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. వరంగల్ స్థానికులకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇరవై రోజులుగా ఆందోళన చేస్తున్న రాజధాని ప్రాంత రైతులు మూకుమ్మడిగా రోడ్డెక్కారు. తుళ్లూరు నుంచి రాయపూడి మీదుగా మందడం వరకు పాదయాత్ర చేస్తున్నారు. తుళ్లూరు నుంచి మొదలైన ర్యాలీలో మహిళలు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగారు. జై అమరావతి అనే నినాదాలతో హోరెత్తించారు. తీసుకొని మీటింగ్లు వేసుకోవాలి. వాళ్ళు ఇష్టం వాళ్ళు వేసుకుంటే ఉపయోగం ఏంటి? రైతులు భాగస్వాములు ఇప్పుడు దీంట్లో. ఆయన ఒకటే వేసుకుంటే చెల్లిద్దా? చెల్లదు కదా. మరి రైతులందరినీ కనుక్కొని వేసుకొని ఇంకా మరి రైతులకు ఏమి ఇస్తారు, మరి ఏం చేస్తారు? రాజధాని తీసుకెళ్ళడం ఏంటి? ఇక్కడ ఉంచాలా? మాకు రాజధాని ఉంచాలని కోరుకుంటున్నాం. మేము ప్రభుత్వానికి భూములు ఇచ్చాం కాబట్టి మాకు రాజధాని ఇక్కడే ఉండాలి. రాజధాని 5 సంవత్సరాల నుంచి రన్నింగ్లో ఉండే రాజధానిని మారడం కరెక్ట్ కాదు. ఇక్కడ దీంట్లో ఎలాంటి మార్పు ఉండడానికి వీలు లేదన్నమాట. ఇది మా అభిప్రాయం. 20 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూనే ఉందండి. రైతులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఏంటి ఈ పాలకులు మాట్లాడినట్టు పిచ్చి పిచ్చిగా ఇక్కడ పేడాసిస్టులు ఎవరు లేడు. ఇదంతా రైతులు ఇలా ఉద్యమించడం ఇదే మొదటిసారేమో ఈ దేశంలో. నేను ఒకటే అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పింది కానీ నేషనల్ మీడియాతో 3 పారామీటర్లు ఉండాలి రాజధానికి అన్నారు. 1 ల్యాండ్, 2 వాటర్, 3 కనెక్టివిటీ. ఆ 3 ఉన్నాయి మాకు ఇక్కడ. ఆయన చెప్పింది అసెంబ్లీలో కానీ నేషనల్ మీడియాలో కానీ ఏమి చెప్పారో ఆ పారామీటర్స్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ అన్నీ ఉన్నాయి ఈ అమరావతి రాజధానికి. ఇవాళ పదవిలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మనసు ఎందుకు మారిందో మాకు తెలియదు. కానీ మేము ఇక్కడ రాజధానిలో ఇన్ని ఎకరాలు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చాం. ఈ రాష్ట్ర 5 కోట్ల జనాల భవిష్యత్తు కోసం ఇచ్చాం. దాన్ని ఇవాళ ఎందుకో ఎవరో చెప్పిన ఆయన ఈ మనసులో ఏం పెట్టారో మాకు తెలియదు. కానీ ఈ రాజధాని ఇక్కడే కొనసాగాల. మీరు చెప్పిన పారామీటర్స్ అన్నీ ఉన్నాయి. ఇది గ్రోత్ ఇంజిన్ అవబోతుంది ఈ స్టేట్కి. ఇక్కడి నుంచే కొనసాగించండి. మీకు మాకు ఈ రాజధానికి అందరికీ మంచి జరుగుతుంది, చాలా బాగుంటుందని అని చెప్పుకుంటూ ఆయన మనసు మారాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాజధాని రైతులు మేము స్వచ్ఛందంగా భూములు ఇచ్చామండి. స్వచ్ఛందంగా మీరు ఆ రోజు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు అసెంబ్లీలో. మీరందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలపబట్టే మేము ఈరోజు రాజధాని స్వచ్ఛందంగా భూములు ఇచ్చి ఈరోజు మాట మార్చి రాజధాని ఇక్కడి నుంచి విశాఖ పోవాలన్నారు, కర్నూలు పోవాలన్నారు. సమప్రాంత అభివృద్ధి చేయండి. రాజధాని ఎక్కడైనా ఒకే చోట ఉండాలా. స్వచ్ఛందంగా రాజధాని రైతుల కోసం రైతులందరం కలిసి 5 కోట్ల ఆంధ్రుల కోసం మేము త్యాగాలు చేసాం. ఈ భూమిని మా కోసం త్యాగం చేయలేదండి. ఆ రోజు గవర్నమెంట్ వచ్చి అడిగితే ఆ రోజు మీరు అసెంబ్లీలో కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు 30,000 ఎకరం కావాలని. మేము 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చాం. ఎవడు ఇక్కడ పెయిడ్ ఆర్టిస్టులు లేరండి. అందరూ రైతులమే, రైతు కూలీలమే మేము ఉందడా. ఈ రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పి ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు. వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అండి, కనపట్టలేదా? వీళ్ళందరూ రైతులా లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులా? ఏమనుకుంటున్నారు మీరు? ఏది పడితే అది మీ ఇష్టం వచ్చినట్టు నోరు వాయి లేకుండా అది మున్సిపాలిటీ లేకపోతే ఏంటండి మీరు మాట్లాడేది? అసలుకే వీళ్ళందరూ డబ్బులు తీసుకొని వచ్చేవాళ్ళ, వీళ్ళందరూ బిర్యానీ ప్యాకెట్ల కోసం వచ్చేవాళ్ళ. మైండ్ నుండి మాట్లాడుతున్నారా మీరు? మైండ్ లేకుండా మాట్లాడుతున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు రాజధాని మార్చి
చేసుకుంటే ఇక్కడ చూడటానికి మేము ఏమన్నా పిచ్చి రాయిల్లా కనపడ్డామండి. ఏమనుకుంటున్నారు మీరు అసలుకి? ఈ కనపడలేదా మీకు? ఎంత 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా భూమి ఇచ్చి స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు భూమి ఇచ్చిన ప్రతి ఒక్క రైతు మానసిక ఆవేదన ఉంది ఈరోజు. మీకెవరికి ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కాకుండా వాడెవడో వస్తాడు రాజధాని ఇది ఎడారంటాడు, వాడెవడో వస్తాడు ఇంకోటిదో మాట్లాడతాడు, వాడెవడో వస్తాడు మురుగుదొడ్డు అంటారు. ఏమనుకుంటున్నారు అసలు మీరు? ఇదంతా వాళ్ళ ఇదంతా డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళ, స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళ? దమ్ము ధైర్యం ఉన్న ప్రతి ఒక్కడు గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు గెలిచిన వైసీపీ నుంచి గెలిచిన గుంటూరు నుంచి గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ రోజు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాము. రైతులుగా మేమందరం మిమ్మల్ని అడుగుతున్నాము, దమ్ము ధైర్యం కనుకుంటే రాజీనామా చేయండి, మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాము. ఒంటికి బూడిద పూసుకొని ఉంటేనే రైతులుగా గుర్తిస్తారా అని రాజధానిలో ఆందోళన చేస్తున్న మహిళలు నిలదీశారు. కార్లు, ఖరీదైన సెల్ ఫోన్లు రైతులకు ఎక్కడి నుంచి వచ్చాయన్న ఎస్పీబీసీ చైర్మన్ నటుడు పృథ్వీ వ్యాఖ్యలపై వారు నిప్పులు చెరిగారు. ఆరుగాలం శ్రమించి ప్రజల కడుపు నింపే రైతన్నల్లో స్థితిమంతులు ఉండకూడదా అని ప్రశ్నించారు. రామచంద్రారెడ్డి అలా మాట్లాడుతున్నారు, బొత్స సత్యనారాయణ గారు అలాగే మాట్లాడుతున్నారు. ఏమంటే ఆయన అన్నాడు నిన్న ఆడి కార్లు తీసుకొచ్చేవాళ్ళు, సెల్ ఫోన్లు పెద్ద పెద్దవి తీసుకొచ్చేవాళ్ళు, రాష్ట్ర మొత్తం రైతాంగం ఇది ఏనంటే గుర్తు పెట్టుకోండి పృథ్వీ మాటలు. ఎవరైనా మీరు రైతులు అనేవాళ్ళు ఈ 13 జిల్లాలో వాళ్ళు మొత్తం గుర్తుపెట్టుకోండి. అంటే రైతులు బురద పూసుకొని గోచీలు పెట్టుకొని బురదలో బొల్లాడుతూ ఉంటే వాళ్ళు రైతులు అవుతారా? అంటే రైతులకి కార్లు ఉండకూడదా, సెల్ ఫోన్లు ఉండకూడదా? అంటే మాకు ఆస్తులు ఉన్నాయి, కాస్తో కూస్తో ఉన్నాళ్ళు కొనుక్కుంటారు, కొనుక్కోకుండా నువ్వు ఎంత మాత్రం ఆర్టిస్ట్ అని నువ్వు అలా మాట్లాడగలిగావు? నీ బతికేందో మాకు తెలుసు. ఆడి కార్లు మీకే కాదు రైతులకు కూడా ఉంటాయి. ఇక్కడ 25 ఎకరం ఉన్నోళ్ళు ఉన్నారు, 50 ఎకరం ఉన్నోళ్ళు ఉన్నారు, 100 ఎకరం ఉన్నోళ్ళు ఉన్నారు. అది మాట్లాడటం చాలా తప్పు. ఇది అంతా రైతులు కించపరిచే మాట. రైతులంతా ఏకగ్రీవంగా ఒకటవ్వాలి. అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ మాటలకి అందరూ కలిసి రావాలి. సినిమా ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఇంతవరకు పెదవి విప్పలా ఎవ్వరు సినిమాలే చూడకూడదు. సినిమా వాళ్ళు మీకు జాలి దయ అన్నీ ఉంటే సినిమా రంగాలు కూడా కదిలి రావాలి. అసలు ఆయన 1000 రూపాయలతో మొహానికి రంగు పూసుకొని చేసే ఆర్టిస్ట్ మమ్మల్ని అంటే ఏందండి? ఒక రైతు పొడుగు పుట్టి మేము ఇక్కడికి వచ్చి ఆడలేనాడు 24 వచ్చి రోడ్లు ఎక్కితే ఆయన మాట్లాడిన మాట కాదు. ఆయన పదవి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ఆ పదవి ఇచ్చారని మాట్లాడొద్దని చెప్పండి, కళ్ళు పొరలుగా మేము మాట్లాడొద్దని చెప్పండి. ఆడి కార్లు వేసుకొచ్చా రాకూడదు రైతులు. రైతు అసలు మట్టి వేసుకొని రైతు పండింది ఎక్కడి నుంచి వస్తుంది? 5 ఏళ్ళు నోటో కట్టెళ్తుంది సాయంత్రానికి. ఆయన రమ్మనండి, మా ఆధార్ కార్డులను చూపిస్తాం. అసలు చూపేసిన అవసరం కూడా లేదా? వీళ్ళంటే పదవిలో ఉండారు, వీళ్ళు అంటారండి. తనకేం అవసరం అండి అంటానికి? ఇప్పుడు శ్రీదేవి గారు ఉందంటే మా ఎమ్మెల్యేగా నా అంటది, అవును మేము అడగలుగుతాం. చిన్న సన్నకారు రైతులుండి ఎందుకు చనిపోతున్నారండి? చిన్న చిన్న గుండెలు కూడా తట్టుకోలేకపోతుంది. ఇంక రేపు నుంచి ఏమంటారు? ఎవరు చనిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పిస్తున్నారు అని అంటారండి. ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం జేఎన్యూలో జరిగిన హింసాత్మక ఘటనలకు నిరసనగా పలు ప్రాంతాల్లో విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహించారు. ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా వద్ద వివిధ కళాశాలల విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించి విద్యార్థులకు సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలోనూ జేఎన్యూ విద్యార్థులకు సంఘీభావంగా విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. జేఎన్యూలో దాడిని ఖండించిన అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ జేఎన్యూలో హింసాత్మక ఘటనలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. జేఎన్యూలో విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ పూణే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తాము జేఎన్యూ విద్యార్థులకు అండగా ఉంటామన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు దాడి ఏబీవీపీ పనేనని బ్యానర్లు ప్రదర్శించారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం జేఎన్యూలో విద్యార్థులు టీచర్లపై దాడి ఘటనను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. విశ్వవిద్యాలయాల్లో రక్తపాతం సృష్టించే దాడుల నుంచి సంఘ్ పరివార్ వైదొలగాలని ఆయన సూచించారు. దేశంలో అశాంతి హింసను సృష్టించాలనుకునేవారే విద్యార్థులు ఉపాధ్యాయులపై దాడి చేశారని విజయన్ ఆరోపించారు. జేఎన్యూలో దాడి ఘటనను బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఖండించారు. ఈ హింసాత్మక దాడి ఘటనపై న్యాయ విచారణ జరిపించి వాస్తవాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. జేఎన్యూలో విద్యార్థులు టీచర్లపై దాడి ఘటన సిగ్గుచేటన్న మాయావతి కేంద్ర ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా పరిగణించి న్యాయ విచారణకు ఆదేశించాలని ట్వీట్ చేశారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం జేఎన్యూలో హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్
బైజల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. జేఎన్యూ విద్యార్థి ప్రతినిధులతో చర్చలు జరపాలని లెఫ్టినెంట్ గవర్నర్కు అమిత్ షా సూచించారు. మరోవైపు జేఎన్యూలో నిన్న జరిగిన హింసలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సామాజిక మాధ్యమాలు, సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా ఆధారాలు సేకరిస్తున్నామని డీసీపీ దేవేంద్ర వెల్లడించారు. నిన్న ఆగంతకుల దాడిలో గాయపడిన 23 మంది విద్యార్థులను ఆసుపత్రి నుంచి వైద్యులు డిశ్చార్జి చేశారు. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తత ముదురుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరిన్ని హెచ్చరికలు చేశారు. తమ దేశం నుంచి అమెరికా సైన్యాన్ని పంపేయాలన్న ఇరాక్ పార్లమెంట్ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు తప్పుపట్టారు. భారీ ఖర్చుతో అక్కడ నిర్మించిన వైమానిక స్థావరానికి పరిహారం చెల్లించే వరకు తమ సేవల్ని ఉపసంహరించేలేదని తేల్చి చెప్పారు. ఇరాక్లో తాము బిలియన్ల డాలర్లు ఖర్చు చేసి వైమానిక స్థావరాన్ని నిర్మించామని, ఆ మొత్తం తిరిగి చెల్లించే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని అన్నారు. ఒకవేళ ఉపసంహరణ జరిగితే ఇరాక్పై అతి భారీ ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. బలవంతంగా అమెరికా సైన్యాల్ని పంపాలని చూస్తే ఆ ప్రక్రియ స్నేహపూర్వక వాతావరణంలో జరగదని వ్యాఖ్యానించారు. సులేమానిని చంపినందుకు ప్రతీకారం ఇరాన్ ఎలాంటి దాడికి సిద్ధపడినా అమెరికా నుంచి అంతకు మించి భారీ ప్రతిదాడి ఉంటుందని ట్రంప్ ఉద్ఘాటించారు. తమ భూభాగం నుంచి అమెరికా సైన్యాన్ని పంపేయాలని ఇరాక్ పార్లమెంట్ ఆదివారం నిర్ణయించింది. ఆ దేశ సైన్యాన్ని మోహరించేందుకు కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని తీర్మానం చేసింది. ఇరాక్ ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో దాదాపు 5,000 మంది సైనికులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ కు ప్రజల ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. మంత్రి కేటీఆర్ సహకారంతో సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో 12 లక్షలతో జూనియర్ కళాశాల మైదానం, కొత్త బస్టాండ్, కొత్త చెరువు, శాంతినగర్, నెహ్రూ పార్క్ వద్ద ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేశారు. పట్టణంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లకు ప్రజల నుంచి మంచి ఆదరణ. గచ్చిబౌలిలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ప్రమాదానికి గురైంది. గచ్చిబౌలి స్టేడియం వద్ద డివైడర్ మధ్యలో చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదంలో పెట్రోలింగ్ కారు ముందు భాగం ధ్వంసమైంది. కారులోని 2 కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. క్రేన్ సాయంతో పెట్రోలింగ్ కారును గచ్చిబౌలి పోలీసులు తొలగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద యువకుడి గల్లంతు విషాదాంతమైంది. గల్లంతైన యువకుడి మృతదేహం గోదావరిలో లభ్యమైంది. నిన్న పర్ణశాల వద్ద తెప్పోత్సవానికి వచ్చిన యువకుడు గల్లంతయ్యాడు. యువకుడి మృతదేహం చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. హర్బిన్లో 43 జంటలు సామూహిక వివాహంలో ఒకటయ్యాయి. వివాహ వేడుకకు ముందు శీతల నగరిని కలయ తిరిగిన నూతన వధూవరులు ఒకరికొకరు పుష్పగుచ్చాలు మార్చుకుని తమ సమ్మతిని తెలియజేశారు. ఒకరిపై ఒకరు తమ ప్రేమను, నిబద్ధతను పండుగ వేళ ప్రకటించారు. హార్బిన్ ఐస్ ఫెస్టివల్లో ఇలా సామూహిక వివాహాలు జరగడం సాంప్రదాయంగా వస్తోంది. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ లియో కార్టర్ 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది రికార్డు నమోదు చేశాడు. ఒకే ఓవర్లో 6 సిక్సర్లు సాధించిన 7వ బ్యాట్స్మెన్ గా రికార్డులోకెక్కాడు. సూపర్ స్మాష్ టోర్నమెంట్లో కాంటర్బరీ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్టర్ నార్థన్ నైట్స్ తో జరిగిన మ్యాచ్లో ఈ అరుదైన ఘనత సాధించాడు. కాంటర్బరీ విజయానికి 30 బంతుల్లో 64 పరుగులు అవసరమవగా లియో 70 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ను గెలిపించాడు. ఎడమ చేతి వాటం బౌలర్ యాంటోన్ డేవిడ్సిచ్ వేసిన 16వ ఓవర్లో 6 బంతుల్ని స్టాండ్స్ కు తరలించాడు. తర్వాత కూడా లియో తన దూకుడు కొనసాగించడంతో 220 పరుగుల లక్ష్యాన్ని కాంటర్బరీ 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. లియో కంటే ముందు గ్యారీ సోబర్స్, రవిశాస్త్రి, గిబ్స్, యువరాజ్ సింగ్, రాస్ వైట్లీ, హజ్రతుల్లా ఈ ఘనత సాధించారు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాదిన ఆటగాళ్లుగా గిబ్స్, యువరాజ్ మాత్రమే గుర్తింపు పొందారు. Flat and hard.
This is live. Sex. Are you idiot? He's done it. 6 in a row. Unbelievable here at Hagley. 36 off the over. చిరంజీవి విజయశాంతి వెండితెరపై సూపర్ హిట్ జోడీ 20కి పైగా విజయవంతమైన చిత్రాల్లో నటించిన చిరంజీవి విజయశాంతి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఒకరిపై ఒకరు విమర్శించుకున్నారు. తాజాగా ఈ జోడీ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు ముందస్తు వేడుకల్లో కలుసుకున్నారు. నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఒకంత భావోద్వేగాలకు గురయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవితో మళ్లీ కలిసి నటిస్తానని విజయశాంతి తన మనసులో మాట బయటపెట్టారు. మా ఇంటి ఎదురుగా తను ఉండేది టీ నగర్లో. ఫ్యామిలీ పరంగా కలిసేవాళ్ళం. ఏ స్మాల్ ఫంక్షన్ జరిగినా సరే నా ఇంటికి తన ఇంటికి నేను వెళ్ళేవాళ్ళం. అండ్ ఆ తర్వాత సినిమాలకు సంబంధించి దాదాపుగా 19-20 సినిమాలు చేసాం. ఎంత చక్కగా చేసేవాళ్ళం, ఎంత హుషారుగా చేసేవాళ్ళం, ఎంత కలిసిమెలిసి చేసేవాళ్ళం. అయితే విజయశాంతి, నీ మీద నాకు చిన్న కోపం ఉంది. ఎందుకు? నాకంటే ముందు నువ్వు పాలిటిక్స్కి వెళ్ళావు కదా. అవును, 22 ఏళ్ళు అవుతుంది. సారీ, మేము కొంచెం రహస్యంగా మాట్లాడుకుంటున్నాం. సరే, ఏ విషయం నాకంటే ముందు వెళ్ళావు కదా, నువ్వు మాటలు అనాలి. నీకు ఎలా మనసు వచ్చింది చెప్పు. పంచ్ డైలాగ్ వేసాడు ఈయన. చేయి చూసావు ఎంత రఫ్గా ఉందో. రఫ్ ఆడిచ్చేస్తాను, జాగ్రత్త. రాజకీయం వేరు, సినిమా వేరు. అయినా మన ఇద్దరం మిత్రులు. మా హీరో మీరు, నేను మీ హీరోయిన్. ఇద్దరం కలిసి 20 సినిమాలు చేసాం. ఎక్కువ సినిమాలు మీతో చేశాను కదా. అది కాదని లేదు కదా. ఏదైనా డౌట్ ఉందా మీకు? ఏం డౌట్ లేదు కదా. అసలు అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఏదైనా యాక్ట్ చేద్దాం, అందుకనే మళ్ళీ యాక్ట్ చేద్దాం. ఎన్ని సాంగ్స్ అని గుర్తు తెచ్చుకుంటే ఎంత ఇదిగా ఉంటుందంటే అంత ఇంత కాదు. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, అన్ని ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతున్నాం మేమిద్దరం. మర్చిపోతే మీరెలా నన్ను కాదు మర్చిపోతారు? శాంతి, నేను చూస్తున్నా కూడా అనిపిస్తుంది శాంతి. ఏమని? రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను, గ్లామర్ పోయింది, వర్చస్సు తగ్గింది, పొగరు అన్ని తగ్గినాయి, ఒగరు తగ్గింది, విగరు తగ్గింది అనుకుంటున్నారా? 15 ఏళ్ల తర్వాత వచ్చిన సరిలేరు ఎవ్వరు నీకు ఈ సినిమాతో అదే గ్లామరు, అదే పొగరు, అదే విగరు, అదే అందం, అదే సొగసు. ఇంతకంటే ఏమిటి విజయశాంతి? ఎస్, యు ఆర్ ఇంటాక్ట్. చెక్కు చెదరలేదు. చూస్తుంటే ఇక్కడ ఉండాల్సిన గుండె కొంచెం టపక్కన జారుతుంది. కాబట్టి మళ్ళీ వచ్చి చాలా సంతోషం. ఇక్కడ ఒక్క విషయం సీరియస్గా చెప్తానండి. రాజకీయాలు శత్రువులు పెంచుతుంది. మా సినీ మాత, సినీ పరిశ్రమ స్నేహితుల్ని, స్నేహాన్ని పెంచుతుంది. నాకు విజయశాంతి మీద ఉన్న ప్రేమ, ఆ సెంటిమెంటు, కొన్ని పరిస్థితుల్లో తను నన్ను కామెంట్ చేసిన, నన్ను అన్నా నాకు తిరిగి అన్నబుద్ధి కాలేదు. ఒక్క మాట నిన్ను అన్నానా శాంతి చెప్పు? ఎక్కడ నేను అన్నానా? రాదు నాకు మనసు, నాకు రావట్లేదు, అందుకని అనలేకపోయాను నేను. మా విజయశాంతి వెనకాలంటే వెనకాల అనలేదు కదా. స్వేర్ స్వేర్ వెనకాల అస్సలు ముందే అన్నవాడిని వెనకాలంటానా? ఎప్పుడు నాకు మీ మీద గౌరవం ఉంది. గౌరవం ఉండబట్టి, అభిమానం ఉండబట్టి 20 సినిమాలు కలిసి చేసాం. హయ్యెస్ట్ సినిమాలు మీతోనే చేశాను నేను. ఎస్ సార్? నో, ఒప్పుకుంటాను. కానీ మళ్ళీ తిప్పి అక్కడికే వెళ్తున్నాడు ఆయన. సరే, రాజకీయాలు వేరు, సినిమా వేరు. రాజకీయాలు నువ్వు పోరాడాలి జీవితంలో. ఏదైనా ప్రజల కోసం నేను చేసేది నా పోరాటం. వాళ్ళు బాగుండాలని కోసం నేను చేస్తున్నాను. కానీ కొన్ని సందర్భాల్లో మాకు తప్పదు. అక్కడ ఇప్పుడు పోలీసు వారు ఉన్నారు. డ్యూటీలోకి వెళ్తే అమ్మ, నాన్న, వైఫ్, తమ్ముడు, ఒక అక్క, చెల్లెలు ఎవరు కనపడరు, డ్యూటీ కనపడతారు. ఇలా రాజకీయాల్లోకి వెళ్తే ఉద్యమం అన్నది డ్యూటీ, ఫ్రెండ్షిప్ అన్నది వేరు. దానికి నేను న్యాయం చేస్తాను. బట్ ఏదైనా మా హీరో చిరంజీవి గారే ఐ స్టిల్ రిమెంబర్ యూ. బట్ సినిమా ప్రభావం, సినిమా ఇది అదండి, మనుషులు దగ్గర చేరుస్తుంది. కాబట్టి అనుకోలేదు, మన ఇద్దరం అనుకోలేదు. మహేష్ బాబు పుణ్యం అంటూ సరిలేరు నీకెవరు ఈ టైంలో రండి.